హాయ్ అండి, ది లవర్ స్టారోకి స్వాగతం. థ్యాంక్ యూ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. కొందరు ప్రైవేట్ రీడింగ్లు కూడా అడుగుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చాను. మీకు కావాలి అంటే మీరు అడగొచ్చండి. డిస్క్రిప్షన్కి వెళ్ళి వాట్సాప్ అయితే సేవ్ చేసుకోండి, నాకు వాట్సాప్ చేయొచ్చు. అలాగే ఇంకా ఈరోజు ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నానంటే గైడెన్స్, నేను ఒక 4 పైల్ని అయితే పెట్టానండి. ఫస్ట్ పైల్, సెకండ్ పైల్, థర్డ్ పైల్, ఫోర్త్ పైల్. ఫస్ట్ పైల్కి ఎల్లో ఎల్లో పిక్ ఎల్లో పింక్ ఎల్లో పిక్ చేసుకోండి. సెకండ్ పైల్ కావాలి అంటే వైట్ చూస్ చేసుకోండి. 3 పైల్ కావాలి అంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ది పిక్ చేసుకోండి అండి స్టోను. ఇక్కడ ఫోర్త్ పైల్కి అయితే గ్రీన్ స్టోన్ ఉందండి. మీ ఇష్టం అండి, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీ కోరిక అనేది మీ మనసులో అయితే ఏదో ఒక కోరిక అయితే అనుకోండి, అది అవుతుందా లేదా అనేది అయితే నేను చెప్తానండి ఈరోజు. అవి ఏంటి వచ్చాయో నేను కూడా చూడలేదు, అలాగ ఇప్పుడే తీసి సఫిల్ చేసి పెట్టాను. ఓకే, అయితే మీ మనసులో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పైల్, సెకండ్ పైల్, థర్డ్ పైల్, ఫోర్త్ పైల్. ఇక్కడ ఫస్ట్ పైల్ అయితే ఎల్లో స్టోన్, వైట్ స్టోన్, ఆరెంజ్ స్టోన్, గ్రీన్ స్టోన్. మీకు ఏది చూస్ చేసుకోవాలి అనిపిస్తే అదైతే చూస్ చేసుకోండి. మీ మనసులో ఒక క్వశ్చన్ అయితే వేసుకోండి, దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా? మీరు సెలెక్ట్ చేసుకోండి, నేనైతే టైం ఇస్తున్నా. ఓకే అండి, మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఉంటారని నేనైతే నమ్ముతున్నాను. ఫస్ట్ ఎవరైతే ఈ ఎల్లో స్టోన్ అయితే పిక్ చేసుకున్నారో వాళ్ళకైతే గైడెన్స్ చూసేద్దాం. మీ మనసులో ఏదైతే మీరు అనుకుంటున్నారో క్వశ్చన్, అది అవ్వాలి అని, అది అవుతుందో లేదో చూసేద్దాం. వావ్, నైట్ ఆఫ్ వాండ్స్. ఇది ఎస్ కార్డ్ అండి. ఓకే, కానీ మీరు ఏంటంటే ఫాస్ట్గా అది అయిపోవాలి, నేను ఆవేశంలో ఏదో చేసేస్తాను అంటే అవదండి. మీరు ఆచితూచి అది చెయ్యాలా, అది ఇప్పుడు ఇలానే చేసి ముందుకు వెళ్ళాలా అనేదైతే ఆలోచించండి. ఎస్ కార్డే మీది అవుతుంది. కాకపోతే ఆ విషయం అనేది మీకే తెలుసు, మీరు ఏం కోరుకున్నారో మీకే తెలుస్తుంది కదా. అందులో కొంచెం ఫైర్గా ఒక ఆవేశంగా కొంచెం డిస్టర్బెన్స్గా అలా చేయకుండా నిదానంగా వెళ్ళి నిదానంగా ఆలోచిస్తే సక్సెస్ అండి. ఓకేనా? ఇప్పుడు వైట్ స్టోన్ ఎవరైతే 2 పైల్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకైతే చూస్తున్నానండి. వైట్ స్టోన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో చూసేద్దాం. 2 పైలు. మీ మనసులో ఏదైతే అనుకున్నారో, ఒక క్వశ్చన్ అనుకొని చూస్తున్నారో అదైతే చూసేద్దాం ఏంటో. 6 ఆఫ్ స్పోర్ట్స్. ఓకేనండి, ఇది కూడా ఎస్ కార్డ్ అండి. ఎవరైనా జర్నీ కోసం చూస్తుంటే, ఎక్కడికైనా వెళ్ళాలి అని, అది అవుతుందా లేదా అని అనుకుంటుంటే సక్సెస్ అండి, జర్నీ చేస్తారు మీరు. ఎవరైనా మీ బాయ్ ఫ్రెండ్ రావాలి, లేకపోతే వైఫ్, అదే మీ మీరు బాయ్ ఫ్రెండ్ రావాలని చూసినా, లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ రావాలని చూసినా, భర్త భార్య గురించి చూస్తున్నా, భార్య భర్త గురించి చూస్తున్నా, మీ 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 పార్ట్నర్ అయితే మీ వచ్చే అవకాశం ఉందండి. మీ దగ్గరికి వస్తారు, మీ మనసులో ఉన్న కోరిక అయితే తీరుతుంది అని చెప్పొచ్చు. ఇది మెయిన్గా ఒక లవ్ గురించి అని అయితే చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు థర్డ్ పైల్ని అయితే ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఈ ఆరెంజ్ స్టోన్ని ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళదైతే చూసేద్దామండి. ఎవరైతే 3 పైల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ అండి 8 ఆఫ్ పెంటికల్. ఓకేనండి, ఇది కూడా ఎస్ కార్డే. ఓకే, మీరేదైతే అనుకున్నారో అది తప్పకుండా అవుతుందండి. కెరియర్లో కానీ, లవ్లో కానీ, మీ పర్సన్ రావాలని కానీ, ఏమైనా కానీ మీరు ఏది కోరుకొని ఉన్నా తప్పకుండా అవుద్ది. కాకపోతే మీరు ఏకాగ్రతగా, పట్టుదలగా ఆ పని అవ్వాలి అని మీరైతే ఫోకస్ పెట్టాలండి. మీరు ఎంత న్యాయంగా దాన్ని చెయ్యాలి అని ఆలోచించి చేస్తారో తప్పకుండా ఇదైతే అవుతుందండి. మీ పట్టుదల, మీ ఏకాగ్రత మీదే ఆధారపడి ఉంది. ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ పైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, అదే ఈ గ్రీన్ కలర్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకైతే చూసేద్దామండి. వావ్, మీ మనసులో ఉన్న కార్డుకి అయితే అసలు విస్ఫుల్మెంట్ అండి.
మీ విస్కి తిరిగే లేదు. మీ మనసులో ఏదైతే అనుకున్నారో, ప్రపోజ్ చేయాలి అనుకున్నారో, నా లవ్ రావాలి నా దగ్గరికి అనుకున్నారో, లేకపోతే వాళ్ళు ప్రేమిస్తున్నారా లేదా అని అడిగారో, వాళ్ళ మనసులో నేను ఉన్నానా లేదా అని అడిగారు, ఏం అడిగారో కానీ మీ విష్ అయితే ఫుల్ఫిల్ అండి. తప్పకుండా ఇది ఎస్ కార్డ్ అండి. ఇది అసలు టారోలోనే విష్ఫుల్మెంట్ కార్డ్ అండి ఇదైతే. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ప్రైవేట్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి.